ఇమీడియట్ గా లిఫ్ట్ చేయండి. రైతులందరూ ఆకుమళ్ళు వేసుకున్నారు, ఈ రోజే లిఫ్ట్ చేయండి. కొక్కరపల్లి సైట్ అండి. కమిషనర్ గారు మీ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలమ్మా. చెప్పండి సార్. ఏఎంఆర్ అండి, మేము ఫాలోఅప్ చేస్తాం. మేడం వాటర్ ఓపెన్ చేయమన్నాగా గేట్ రైవాడ. ఇప్పుడు అందరూ ఇవేస్తున్నారు కదా మేడం. మాకు ఏం వదులుతున్నారా వాటర్? మొన్న కూడా మనం మీటింగ్ లో మాట్లాడుకున్నాం, మాకు ఇక్కడేమో ఆకుమడులు అన్నీ ఎండిపోతున్నాయి. లేదు సార్, ఆల్రెడీ నేను మొన్న వాటర్ రిలీజ్ పెట్టుకున్నాం కదా సార్. అంతకు ముందు కూడా మనకి నార్మల్ కోసం అని వదులుతున్నాం సార్. వదలండి కొంచెం, మాకు ఇబ్బంది వదులుతున్నాం సార్, వదులుతున్నాం. ఇప్పుడే మన డీ గారు కూడా మాట్లాడారు, మన హెడ్ క్వార్టర్ డీ గారు. అది చెప్పాను, మన ఇక్కడ దారు దగ్గర ఆనకట్ట ఉంటుంది, ఆనకట్ట పైన కూడా వాటర్ పొరుతుంది సార్. సరేనండి. ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు పంపించారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పంపించారమ్మా. చేయించారా? అయిపోయిందా? వాటర్ తాగిపిస్తా ఉంటారు. నమస్కారం అండి. ఏమైంది? బాగుందా ఇప్పుడు? బాగానే అయిపోయింది కదా, శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు. ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చింది. ఏమ్మా ఏరే డి గారు, నర్సాపురం గట్టు రిపేర్కి మనం ఇచ్చాం కదా, పెట్టలేదా? ఒక్కసారి ఎంత వేసేయండి, నేను చేపిస్తాను. ఎండిఓ గారు అట్రండి, ఇలా రామ్మా, నువ్వు ఇలా రా. ఏం కావాలమ్మా? అమ్మ తల్లి చెప్పండి. మీరెందుకమ్మా ఇక్కడ వరకు వచ్చారు? జంపపాలెం ఆవిడికి, పెద్ద ఆవిడికి కూర్చోండి అమ్మా, మీరు నించోలేరు కదా. అదే మీరు పెట్టండి, మీరు పెట్టండి, వాళ్ళు మాట్లాడండి. కొత్త పెన్షన్స్ వస్తాయి కదా, వాడు పెట్టారు. తెలుసు, నేనే కదా టేకప్ చేస్తానులేండి. ఏంటమ్మా తల్లి ఇప్పుడు ఏంటి కావాలి? ఏం కావాలి చెప్పుద్దా, కూర్చో. ఏం కావాలి? పాప ఎంత వయసు? 12 months. థ్యాంక్స్ ఎందుకు లేమ్మా, కావలేదు. అయినా మీకోసం నేను ఆ 2 లక్షల రూపాయలన్నా నేను ఇచ్చేసాను. పర్లేదు. నేను ఏదో ఒకటి చూస్తానులే, ఉద్యోగం ఏదో ఒకటి చూస్తాను, నేను ఇస్తాను. వాళ్ళని అందరినీ, ఫ్యామిలీ అందరినీ పిలిచి ఎలక్ట్రికల్ మీ ఐడి లేరా మేడం? ఇరిగేషన్ మేడం, ఇరిగేషన్ వచ్చినప్పుడల్లా 15 మంది 20 మంది వస్తారు. అంత అందరికీ నువ్వు పెట్టిగానే అప్లికేషన్ తినాలి. ప్రింట్లు కానీ కూడా అతను ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు. చేస్తారు, ఇది కూడా చేస్తారు. నువ్వు పెట్టావు కదా, ఇది కూడా చేస్తారు. అలా వెంటనే వచ్చింది తల్లి. నేను ఉన్నప్పుడు పెట్టలేదు కదా, నేనున్నప్పుడు పెడితే వెంటనే వస్తుంది, ఇది కూడా వస్తుంది వరుసగా. అలాగే తల్లి, నేను చేస్తాను కాదనట్లేదు, కానీ ఇలా పెట్టిన వెంటనే ఇలా వచ్చేస్తుందా మెసేజ్? అమ్మ రండి తల్లి. డిఎంహెచ్ఓ అయ్యా నమస్కారం. కంగ్రాచులేషన్. షూర్, శుభం. కంగ్రాట్స్ అమ్మా. ఓకే గుడ్, కంగ్రాట్స్ అమ్మా. ఏదో చదువుతున్నాడు అనుకున్నారా? చాలా సంతోషంగా ఉంది. స్టేట్లోనే ఈ కానిస్టేబుల్ పరీక్ష దీంట్లోని హైయెస్ట్ మార్కులు ఫస్ట్ ప్లేస్లో వచ్చిన గండి నానాజీ మా కాన్స్టిట్యున్సీ దొప్పర్ల విలేజ్ అచ్యుతాపురానికి చెందినవాడు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా సామాన్యమైన కుటుంబం, కష్టపడి చదువుకుని మరి ఈరోజు మొత్తం స్టేట్లోనే ఫస్ట్ ప్లేస్లో రావటం జరిగింది. చాలా ఒక శాసనసభ్యుడిగా, ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. గండి నానాజీ దుప్పెర్ల గ్రామానికి సంబంధించినటువంటి యువకుడు, తమ్ముడు. నేను దుప్పెర్ల సర్పంచ్గా ఈరోజు గర్విస్తున్నాను. కారణం ఏంటంటే నానాజీ స్టేట్లోనే ఫస్ట్ ర్యాంకు కానిస్టేబుల్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా తను కష్టపడి చదువుతున్నాడు. మాకు ఈరోజు దుప్పెర్ల గ్రామానికి అందరికీ గర్వకారణం. మాకందరికీ స్టేట్ లెవెల్లో పేరు తెచ్చినటువంటి గండి నానాజీకి, తనని కష్టపడి చదివించినటువంటి తల్లిదండ్రులకి నేను శుభాకాంక్షలు తెలుపుతూ. నా పేరు గండి నానాజీ. ఇటీవల హోమ్ మినిస్టర్ గారు విడుదల చేసిన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. 200 మార్క్స్ గాను 168 మార్క్స్ వచ్చాయి. మా నాన్నగారు అయ్యబాబు, మా అమ్మగారు జయమ్మ. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివించారు. ఈ కష్టాలు చూసి నేను నిరంతరం కష్టపడి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్, గ్రామస్తులు అందరూ అభినందనలు తెలిపారు. అలాగే మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు, మా సర్పంచ్ అందరూ కూడా అభినందనలు తెలియజేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.